నోరూరించే పచ్చళ్ళు, స్వచ్ఛమైన వెజ్ అండ్ నాన్ వెజ్ పికిల్స్, కమ్మటి స్వీట్స్, ఫాస్టెస్ట్ వరల్డ్ వైడ్ డెలివరీ కోసం ఈ రోజే ఆర్డర్ చేయండి. బహ్రెయిన్ కి టూరిస్టులుగా వెళ్ళినటువంటి అనేక మంది తెలుగు వాళ్ళు అక్కడే చిక్కుకుపోయారు. జస్ట్ రాబోతున్నటువంటి చివరి నిమిషంలో వాళ్ళని ఎయిర్పోర్ట్ లో ఆపేశారట. వాళ్ళు బాధపడుతూ వీడియోస్ చేసి అలాగే మాకేమన్నా హెల్ప్ చేయండి అంటూ మనల్ని రిక్వెస్ట్ చేస్తున్నారు. వాళ్ళలో చాలా మంది తెలుగు వాళ్ళు ఉన్నారు. ఆ తెలుగు వాళ్ళల్లో ముఖ్యంగా పెద్దవాళ్ళు ఉన్నారు, ఆడవాళ్ళు ఉన్నారు. వాళ్ళందరూ కూడా మెడిసిన్స్ అయిపోయి సరైనటువంటి ఫుడ్ లేక నానా ఇబ్బందులు పడుతున్నారు. ఒక్కసారి వాళ్ళతోటి లైవ్ కాల్లో మనం కూడా మాట్లాడదాం. నమస్తే అండి. నమస్కారం మేడం. ఏం జరిగింది? మీరు ఎప్పుడు వెళ్ళారు బహ్రెయిన్ కి? ఎలా ఇరుక్కుపోయారు? అసలు ఇప్పుడు అక్కడ పరిస్థితి ఏంటి చెప్పండి. బహ్రెయిన్ కి యాక్చువల్ గా మేము టూరిస్ట్ వీసా మీద ఒక 4 days ఒక 7 members వచ్చాం మేడం. మేము హైదరాబాద్ కు. ఓకే. హైదరాబాద్ నుండి 24th మార్నింగ్ బయలుదేరాము. సో 28 కి మాకు రిటర్న్ టికెట్ ఉండే. 28 కి మేము ఆఫ్టర్నూన్ 2:30 కి రిటర్న్ టికెట్ ఉన్నది. సో మేము ఎయిర్పోర్ట్ కి బై 11:30 కి రీచ్ అయ్యాము. మాకన్నా ముందు ఒక 5 members బోర్డింగ్ అయిపోయింది. వాళ్ళకు క్లియరెన్స్ కూడా, ఇమిగ్రేషన్ క్లియరెన్స్ కూడా అయిపోయి వెళ్ళిపోయింది. సడన్ గా ఒక పెద్ద శబ్దం వచ్చింది. బయట అందరు బయట కూరికారు ఎయిర్పోర్ట్ వదిలి. ఈవెన్ ద స్టాఫ్ సెక్యూరిటీ అంతా, పోలీస్ అందరూ బయటికి సడన్ గా ఉరికొచ్చారు. చూసే వరకే అక్కడ నేవల్ బేస్ మీద ఎయిర్ స్ట్రైక్స్ జరిగాయని చూసే వరకే మంట, పొగలు, చాలా దూరం ఉన్నది మాకు ఎయిర్పోర్ట్ కు. సో మంటలు, పొగలు వస్తుండే. సో ఆ మంటలు, పొగలు వస్తున్నప్పుడు మేము అందరం చూసుకుంటూ అట్లా నిలబడ్డాము. దాని తర్వాత మళ్ళీ తిరిగి ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత తిరిగి మళ్ళీ వెళ్ళిపోతే వాళ్ళు చెప్పారు మొత్తం కంప్లీట్ క్లోజ్ అయిపోయినాయి, కౌంటర్స్ అంతా క్లోజ్ అయిపోయినాయి, కాబట్టి మీరు వెళ్ళలేరు, టైం ఏమో చెప్తాం, మీరు ఉండండి అంటే మేము అక్కడ నిలబడ్డాం, వెయిట్ చేసాం ఎయిర్పోర్ట్ లో. ఎయిర్పోర్ట్ లో వెయిట్ చేసినప్పుడు మాకు అక్కడ చాలా మంది మన తెలుగు వాళ్ళు, అంటే రిటర్న్ హైదరాబాద్ కి రావడానికి వాళ్ళు కూడా టూరిస్ట్ గా వచ్చారంట. సుమారు ఒక 100 మందికి పై చిలుకుంటారు. 100 మందికి పై చిలుకుంటారు. సో వాళ్ళందరూ కూడా మేము ఎయిర్పోర్ట్ లో కలవడం జరిగింది. ఇక అది పానిక్ సిచ్యువేషన్ కదండి. సో ఆ పానిక్ సిచ్యువేషన్ లో ఎయిర్పోర్ట్ బయటికి లోపలికి తిరగడం చేయడంలో మేము వారికి కూడా కొద్దిగా హెల్ప్ చేయడం జరిగింది, పెద్ద మనుషులకు, పెద్దవాళ్ళకు. సో వాళ్ళు కూడా కొంతమంది ఫ్యామిలీస్ తో ఉన్నారు, కొంతమంది అలోన్ గా కూడా వచ్చారు. సో వాళ్ళని అక్కడ కలవడం జరిగింది. ఇక వాళ్ళు కూడా పాపం చాలా బాధపడుతున్నారు అక్కడ ఉండి. ఇక వెంటనే మా గ్రూప్ లో తెలిసిన వాళ్ళకు ఒకరు ఇక్కడ బహ్రెయిన్ లో తెలుగు వాళ్ళు ఉంటే వాళ్ళకి ఫోన్ చేశారు, ఇట్లా ప్రాబ్లం ఉన్నది మాకు, మరి ఎలా అంటే వాళ్ళు అన్నారు, లేదు బ్రదర్ మీరు ఏం ప్రాబ్లం లేదు, మీరు ఇక్కడికి రండి, తిరిగి రండి, మీకు ఒక రూమ్ చూస్తాం మేము, మీరు ఉండొచ్చు అని చెప్పేసి అంటే మేము అన్నాం. మరి మాతో పాటు వేరే వాళ్ళు కూడా ఉన్నారు, ఎల్డర్లీ పీపుల్ ఉన్నారు, మరి వాళ్ళ సంగతి ఎలా అంటే, సార్ ఎంత మంది ఉన్నారంటే చాలా మంది చెప్పాం. వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు, డిఫరెంట్ గ్రూప్స్ ఉన్నారు మేడం. సో డిఫరెంట్ గ్రూప్స్ తో వచ్చారు. సో నేను అన్నాను ఒక 10-15 members ఉంటుండొచ్చు అంటే, ఓకే పర్లేదు తీసుకురండి అంటే మేము కూడా తీసుకొని వచ్చాము వాళ్ళని కూడా మాతో పాటు. వాళ్ళు ఎవరో మాకు తెలియదు, ఎయిర్పోర్ట్ లో జస్ట్ కలిసాము. మన తెలుగు వాళ్ళని చెప్పేసి మనకున్న మంచి దేవుడి ఇచ్చిన మంచి హృదయంతో వాళ్ళని కూడా మేము కలుపుకొని ఇక్కడికి తీసుకొని వచ్చాము. ఇక్కడ తీసుకొని వచ్చాక ఇక మాకు ఫుడ్ అనేది అయితే ఇక్కడ టోటలీ క్లోజ్ మేడం. మన దగ్గర కర్ఫ్యూ ప్లస్ మన కోవిడ్ టైంలో కూడా ఇలా ఉండదు. మనకు కనీసం పబ్లిక్ తిరుగుతుంటారు కొంతమంది పోలీస్ వాళ్ళు. సో ఇక్కడ ఏం లేదు, జీరో. ఎస్టాబ్లిష్మెంట్స్ అన్ని క్లోజ్, రెస్టారెంట్స్ క్లోజ్. మోర్ ఓవర్ రమదాన్ పీరియడ్ ఇప్పుడు ఈవినింగ్ 6 వరకు ఎవరు ఓపెన్ చేయరు. సో మాకు ముఖ్యంగా ఏంటంటే వాళ్ళకు పాపం పెద్ద వాళ్ళకు టాబ్లెట్స్ లేవు, వాళ్ళు డయాబెటిక్ ఉన్నారు, బీపీ ఉన్నారు. ఇక్కడ వితౌట్ ప్రిస్క్రిప్షన్ టాబ్లెట్స్ ఇవ్వరు. సో మేము ఏం చేసామంటే మరి ఇండియన్ ఎంబసీకి కూడా మేము ట్రై చేసాము. సో వాళ్ళు కూడా ఏమంటున్నారంటే, మరి ఇక్కడ పరిస్థితులను బట్టి ఏదైనా ఫ్లైట్స్ ఆపరేట్ స్టార్ట్ అయితే డెఫినెట్ గా మీకు ప్రయారిటీ ఇస్తామని అంటున్నారు. కానీ ఇక్కడ ఉండే పరిస్థితి ఏమో అట్లా ఉన్నది, మేము బయటికి వెళ్ళలేము. ఏదో మాకు కొంతమంది ఇక్కడ ఉన్న వాళ్ళు, తెలిసిన వాళ్ళు ఏదో ఒక పూట పాపం భోజనం ప్రిపేర్ చేసుకొని తీసుకుని, ఇప్పుడు ఎవరికైనా బర్డెనే కదా మేడం, ఇక్కడ అందరికీ బర్డెనే. అందరు ఇక్కడ ఉద్యోగాలు చేసుకుని వచ్చిన వాళ్ళే. ఒకటేసారి ఒక 10-15 మందికి భోజనాలు పెట్టాలంటే కూడా ఇబ్బంది ఉంటుంది ప్రతి టైము. సో పాపం మన తెలుగు వాళ్ళు ఉండి చాలా మంది వాళ్ళు ముందటికి వచ్చి ఇక తోచిన వాళ్ళు వచ్చి మాకు ఫుడ్ ఇస్తున్నారు,
మరి బ్రెడ్ జాము ఇలాంటిది కూడా మాకు ప్రొవైడ్ చేస్తున్నారు. వారికి మీ సుమన్ టీవీ తరఫున వారందరికీ తెలుగు ప్రజలకు, బయరిన్లు ఉన్న తెలుగు ప్రజలకు, ఇరు రాష్ట్రాల ప్రజలకు అందరికీ మా ధన్యవాదాలు మేడం. ఎందుకంటే ఇలాంటి పరిస్థితులలో వారు ఎవరో తెలియదు, అవును, మమ్మల్ని ఇంత మంచిగా వాళ్ళు ఆదరించి మాకు ఒక స్థలం చూపించి, ఉండడానికి ఒక స్థలం చూపించి, మీరేం వరి కావద్దు. ఇప్పుడు వారు కూడా ఏదైనా మాకు తీసుకొని రావాలంటే వాళ్ళు కూడా రోడ్డు మీదకి రాలేని పరిస్థితి. మాకు ఫుడ్ తీసుకురావాలన్నా, మెడిసిన్ రాలేని పరిస్థితి. వాళ్ళు కూడా ఏమున్నా ఫోన్ లో కాంటాక్ట్ అవుతున్నాం. వారు కూడా పాపం ఏదో అంటే దొంగగా ఇక్కడికి చేరుకొని మాకు ఏదైనా ఉంటే ఫుడ్ లేకుంటే ఏదైనా ఉంటే వాళ్ళు ఇచ్చి వెళ్తున్నారు మేడం. ఇది జరుగుతున్న సంగతి. ఇప్పుడు ఈ స్ట్రైక్స్ అనేది చూపిస్తారా? ఎంత మంది ఉన్నారు అందరినీ చూపించగలుగుతారా ఒక్కసారి మీ దగ్గర ఉన్న వాళ్ళని? ఇప్పుడు అదే వేరే వాళ్ళు ఎక్కడున్నారు? కింద కూర్చున్నారంట మేడం. వాళ్ళు ఒక్కసారి చూపిస్తారా? వాళ్ళని రమ్మని చెప్పండి, లేకుంటే రమ్మని చెప్పండి. పిలిపిస్తున్నాం పిలిపించండి వాళ్ళు. సో ఇలా జరుగుతుంది మేడం. ఇది ఇక్కడ అనుకున్న పరిస్థితి అయితే చాలా భయంకరంగా ఉన్నది పరిస్థితి. ఎయిర్ స్ట్రైక్స్ కంటిన్యూగా జరుగుతున్నాయి. ఎయిర్ స్ట్రైక్స్ జరుగుతూనే ఉన్నాయి అండి. కనిపిస్తున్నాయా మిసైల్స్, బాంబ్ అన్ని కనిపిస్తున్నాయి? ఎస్ మేడం. డే టైమ్ లో మంచి కనపడతాయి మేడం. డే టైమ్ లో స్మోక్ కనిపిస్తుంది. స్మోక్ నైట్ లో బాగా లైటింగ్ తోటి కనిపిస్తుంది. నైట్ లో ఎయిర్ మన నైట్ ఉంటది కాబట్టి లైట్ లో బాగా కనపడుతుంది. అదే స్ట్రైక్స్ కంటిన్యూ. స్ట్రైక్స్ రాకముందు ఈ గవర్నమెంట్ మాకు ఏం చేస్తున్నదంటే అలర్ట్స్ పంపిస్తారు మేడం. స్ట్రైక్స్ రాకముందు అలర్ట్స్ పంపిస్తున్నారు. సో అలర్ట్స్ పంపించగానే వెంటనే మేము ఇక్కడన్నా ఉండాలి, లేకుంటే ఎక్కడన్నా బంకర్స్ ఉంటాయేమో. బంకర్స్ అంటే ఇది ఒక ప్రాంతంలో, ఇది రెసిడెన్షియల్ ఏరియాలో సేఫ్ అని చెప్పి తీసుకొచ్చారు మేడం. యాక్చువల్ గా అదేలి అని ప్రాంతంలో ఉన్నాం మేము. ఎందుకంటే కమర్షియల్ ఏరియా హోటల్స్ అన్ని కూడా ఇటు రండి సార్, ఇటు రండి ప్లీజ్. కమర్షియల్ ఏరియాలో సార్ ఇటు రండి, బ్యాక్ రండి, కనిపిస్తున్నారు. మీరు ఎక్కడి నుంచి? నేను హైదరాబాద్ మేడం. ఆయన వెనకాల ఆయన అందరు కూడా హైదరాబాద్ మేడం. అంటే వాళ్ళు ఏపీ నుండి కానీ హైదరాబాద్ లో వర్క్ చేస్తున్నారు. ఓకే. అందరు జాబ్ చేసుకుంటున్నారు. అంటే మీరు అందరూ కలిసి వెళ్ళారనమాట? టూరిస్ట్ మేము అందరం కలిసి మేడం కలిసి వెళ్ళాము. టూరిస్ట్ వెళ్ళాము 4 days మేడం. రిటర్న్ కూడా అవుతున్నాం. ఒక 2 hours ఉంటే మేము హైదరాబాద్ లో ఉంటుండే అండి. సో ఇక్కడ మేము చిక్కుకుపోయాము. సో మాకు ఏం లేదు మేడం. మీ ఫ్యామిలీస్ హైదరాబాద్ లో ఉన్నారా? మళ్ళా అందరు హైదరాబాద్ లోనే ఉన్నారు. ఫ్రెండ్స్ తో వెళ్ళారు? అందరు ఫ్రెండ్స్ తో వెళ్ళాము. అందరం హైదరాబాద్ లోనే ఉన్నారు. మాకు ఇక్కడ ఒక విషయం ఏంటంటే, వీళ్ళు ఎవరైతే అదర్ కంట్రీస్ ఎవరైతే హెల్ప్ చేస్తున్నారో వాళ్ళ సిటిజన్స్ కొరకు మీ సుమన్ టీవీ ద్వారా మరి మేము గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకు, రాష్ట్ర ప్రభుత్వం కూడా మా యొక్క రిక్వెస్ట్ ఏంటంటే, మమ్మల్ని కూడా తొందరగా ఇక్కడ నుంచి ఎనీ ఎయిర్ క్రాఫ్ట్ మేము నిలబడి రావడానికి కూడా సిద్ధం ఉన్నాం. అంటే చెప్తున్నాం, ఎయిర్ ఫోర్స్ దాంట్లో నిలబడి రావడానికి కూడా సిద్ధం ఉన్నాము. ఇక్కడ నుంచి మమ్మల్ని మీరు తరలిస్తే, మన ప్రాంతానికి తరలిస్తే అందరికీ మేము కృతజ్ఞతలై ఉంటాం మేడం. అది రైట్ అండి. తప్పకుండా మీ మెసేజ్ని మేము గవర్నమెంట్కి చేరేలాగా చూస్తాము డెఫినెట్ గా. ఎంతమంది ఉన్నారు ఒక్కసారి వాళ్ళని కూడా చూపిస్తారండి? ఇంతేనా? ఇంతే మేడం. ఇంకా వేరే వాళ్ళు, లేడీస్ వాళ్ళు వేరే దగ్గర ఉన్నారు. అదే అడుగుతున్నాను, వాళ్ళు ఎక్కడ ఉన్నారు లేడీస్? వాళ్ళు పైన ఉన్నారు కదా, వాళ్ళు పైన ఉన్నారు మేడం. ఒక్కసారి మీరు వెళ్తే కెమెరా, బ్యాక్ కెమెరా ఆన్ చేసి ఒక్కసారి చూపించండి. ఇదో మేడం, ఇక్కడ కూడా కూర్చొని ఉన్నారు ఎల్డర్లీ పీపుల్ సార్. ఓకే, సుమన్ టీవీ నుంచి లైవ్ లో ఉన్నారు మేడం. అదే చూపిస్తున్నాను, మిమ్మల్ని చూపించమన్నారు. మేడం ఇక్కడ కూడా చాలా మంది ఉన్నట్టున్నారు. లేడీస్ ఉన్నారు, పెద్దవాళ్ళు ఉన్నారు. అవును మేడం. చాలా ఇబ్బంది పడుతున్నట్టున్నారు. నమస్తే అమ్మా. విజిటింగ్ కోసం మేమందరం కూడా చాలా ఏజ్డ్ మేడం. అందరూ ఏదో టూర్ కోసం అని వచ్చాము, ఇలా ఇరుక్కుపోయాం మేడం. దయచేసి మాకు హెల్ప్ చేయండి మేడం. మెడిసిన్స్ కూడా అయిపోయినాయి. మేము 5-6 రోజులకే తెచ్చుకున్నాము. మా టైం అయిపోయింది. మేము సాటర్డే ఎయిర్పోర్ట్కి వెళ్ళేటప్పటికి క్లోజ్ చేశారు, చెక్ ఇన్ క్లోజ్ చేశారు.
ఇంకా వెనక్కి వెళ్ళిపోండి అని అన్నారు. ఎక్కడికి వెళ్ళాలో తెలియదు. చాలా ఇబ్బంది పడాం. ఆ రోజంతా మేము భోజనం కూడా చేయలేదు మేడం అసలు. అయ్యో. తర్వాత ఇంకెక్కడో ఎవరో ఒకళ్ళు పంపించి ఒక రోజు అలా తింటున్నాం మేడం. అసలు ఒక పూట తింటున్నాం మేడం. దయచేసి మీరు హెల్ప్ చేయండి అని మిమ్మల్ని ప్రాధేయపడుతూ అడుగుతున్నాం మేడం. తప్పకుండా అమ్మా, తప్పకుండా. నమస్తే అండి. నమస్తే మేము అమ్మా. చాలా ఇబ్బంది పడుతున్నామండి. ఇక్కడ చాలా రోజులు అయింది. ఇంటి దగ్గర పిల్లలు, మా ఫ్యామిలీ అందరూ చాలా భయపడుతున్నారు. మేము అసలు ఉన్నామా లేదా, గంటకోసారి ఫోన్ చేయండి మాకు అని చాలా టెన్షన్ పడుతున్నారు. మేము కూడా చాలా టెన్షన్ పడుతున్నామండి. ఇక్కడ భోజనం మాకు ఇస్తున్నారు కానీ మేము పెద్దవాళ్ళం అవ్వడం వల్ల భోజనం చేయలేకపోతున్నాం. చాలా ఆకలితో, ఆకలి అంటే ఏంటో తెలియని వాళ్ళం ఇక్కడికి వచ్చి ఆకలికి అలమటించిపోతున్నామండి. దయతో మీరు సహాయం చేసి మేము తొందరగా వెళ్ళేటట్లుగా మీరే మాకు ఏదన్నా సహాయం చేయాలండి. దయతో సహాయం చేయండి ప్లీజ్. సోల్మన్ గారు, అక్కడ చాలా మందే ఉన్నట్టున్నారు చూస్తుంటే. పాపం అవును మేడం, నేను చెప్పాను కదా, నేను లేడీస్ చెప్పాను కదా మేడం, వీళ్ళంతా ఎయిర్పోర్ట్ లో మాకు కలిశారు మేడం. వీళ్ళందరూ మాకు ఎయిర్పోర్ట్ లో కలిశారు. సో వీళ్ళు ఎయిర్పోర్ట్ లో కలిసిన తర్వాత మాతో పాటు వీళ్ళని కూడా తీసుకొని వచ్చాము మేము ఇక్కడికి, ఈ ప్రాంతానికి. తెలియజేసి ఈ స్థలానికి త్వరగా వెళ్ళటానికి మరి అవకాశం కల్పిస్తారని ప్రేమతో కోరుతున్నాం మేడం. థ్యాంక్ యూ మేడం. సరే అండి, అయితే తప్పకుండా మేము ఏం చేయగలుగుతామో మేము కూడా ట్రై చేస్తామండి. బట్ ఏంటంటే ఏం చేయాలన్నా కూడా అక్కడి నుంచి ఫ్లైట్ స్టార్ట్ అవ్వాలి కదా, అది మేజర్ ఇష్యూ. ఇక్కడ నుంచి అక్కడికి కూడా అలౌ చేయరు కదా ఇప్పుడు ఈ టైంలో. ఇక్కడ నుంచి అక్కడికి కూడా అలౌ చేయరు అసలు. అంటే ఇప్పుడు జనరల్ గా అయితే అలౌ చేయరు మేడం. ఇప్పుడు ఈ మేడం కి నిన్న కొద్దిగా మన చెస్ట్ పెయిన్ వచ్చింది, చెస్ట్ పెయిన్. సో వారు ఇలా కూర్చున్నారు. ఇక్కడ మెడికల్ కూడా వెళ్ళలేము, మేము ఏం చేయలేము. చాలా భయంకరమైన పరిస్థితి ఉన్నది మేడం ఇప్పుడు. సరే అండి, అయితే చూద్దాం. ఏమన్నా అంటే ఎంబసీకి ఏమన్నా కాంటాక్ట్ చేయగలుగుతామా, లేకపోతే ఇక్కడ మన గవర్నమెంట్స్ తో ఏమన్నా? ఎంబసీ వాళ్ళు కూడా ఒకటే మాట అంటున్నారు మేడం, ప్రభుత్వం ఏమన్నా ఫ్లైట్స్ ఆపరేట్ స్టార్ట్ అయితే ఆపరేషన్ స్టార్ట్ అవుతే అప్పుడు వాళ్ళు ఏమన్నా చేయగలుగుతారండి. కరెక్ట్. హాఫ్ అన్ అవర్ ఉంటే మేము కూడా వెళ్ళిపోయే వాళ్ళం మేడం. ఎయిర్పోర్ట్ లో మేము కూడా చెక్ ఇన్ అవుతుండే. అంటే ఫ్లైట్ వెళ్ళలేదు, కనీసం మేము వాళ్ళ కస్టడీలో ఉంటుండే, మన గల్ఫ్ ఎయిర్ కస్టడీలో ఉంటుండే. ముందు వెళ్ళిన 10 మందికి అన్ని సౌకర్యాలు ఇచ్చారు. మాకు బట్టి మీరు ఎక్కడ ఉండండి అని వేరే పంపించేశారు, చెక్కింగ్ అవ్వలేదని. సరే అండి, నేను చూస్తాను ఏం చేయగలుగుతాము. సరేనా? థ్యాంక్ యూ సో మచ్ అండి. ఓకే మేడం. థ్యాంక్ యూ సో మచ్. బీ సేఫ్.